మోదీ ప్రభుత్వం మహిళల మీద కపట ప్రేమ నాటకాలు మొదలుపెట్టిందన్నారు మంత్రి సీతక్క. మహిళా బిల్లు అని చెప్పి డీలిమిటేషన్ ద్వారా సౌత్ ఇండియాకు ప్రాధాన్యత తగ్గించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళా బిల్లు పేరుతో జరుగుతున్న కొత్త కుట్రలను దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే దేశాన్ని పాలించేందుకు ఈ తరహా కుట్రలకు తెరలేపారని సీతక్క ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వము మోడీ గారు కపట నాటకానికి తెరలేపాడు. 3 సార్లు మీరు అధికారంలోకి వచ్చిండ్రు. దాదాపుగా 12 సంవత్సరాల క్రితము మా ప్రభుత్వం 2013లోనే రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడం జరిగింది. ఆ రోజు మరి కొన్ని పక్షాలు అడ్డుకోవడంతో ఆగిపోయింది. ఈరోజు మహిళల బిల్లు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే బీజేపీ ప్రభుత్వం 2023లో కూడా మరి పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును పెట్టడం జరిగింది. మరి దాన్ని ఎందుకు నువ్వు బయటకు తీయలేదు? మళ్ళీ కొత్త బిల్లుని ఎందుకు పెడుతున్నావు? అంటే ఈరోజు అంటే మహిళల పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు, మనలాంటి రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గించి ఈరోజు ఉత్తరప్రదేశ్ లేదా బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు పెంచుకొని భవిష్యత్తులో ఈ మన రాష్ట్రాలకు ప్రమేయం లేకుండానే వాళ్ళు దేశాన్ని ఏలాలనేటువంటి కుట్రకు తెరలేపిరు మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని. అందుకనే మేము అడ్డుకోవడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే 3 సార్లు అధికారంకి వచ్చారు. 33% బిల్లు 3 రోజులు ప్రత్యేకంగా మహిళల కోసం టైం కేటాయించి మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చించి ఆ బిల్లు ఎందుకు పెట్టడాలని అడుగుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లును ముందు పెట్టి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే కుట్రలు చేసిందంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి. ఆ కుట్రలు ఇండియా కూటమి అడ్డుకుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అడ్డం పెట్టుకొని వారి స్వాలంబం కోసం, వారి స్వార్థం కోసం బీజేపీ పార్టీ పన్నిన కుట్రాలను, వారి కుశల బుద్ధిని తీవ్రంగా మరొక్కసారి ఖండిస్తూ మహిళల పట్ల ఈ పార్టీ ఎప్పుడూ ఉంది, భవిష్యత్తులో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో 1 ఇంచు కూడా వెనక్కి పోయేది లేదు. వారు ప్లెయిన్గా ఆ బిల్లును పెట్టినప్పుడు చివరగా కూడా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, మీరు పాత సంఖ్యతోనే ఆ 542 నెంబర్తోనే మీరు దాంట్లో పెట్టండి అంటే దానికి సమాధానం ఉండదు. మేము 880 860 సీట్లు పెంచుతాం, ఆ పెంచిన సీట్లో పెడతామనేది కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పెంచటం అనేది పెంచేటప్పుడు చూద్దాం, రెడీగా ఉన్న దాంట్లోకి పెట్టాలని మా నాయకురాలు అన్నా దాన్ని పట్టించుకోకుండా దాన్ని బుల్డోజ్ చేస్తూ వారు ఏదైతే ఒంటెద్దు పోకడతో తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ గమనిస్తుండగా ఈ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతమనే ఉన్నామని చెబుతూనే వారి కుట్రాన్ని భగ్నం చేసింది. దీంట్లో సహకరించిన ప్రతి సభ్యుడికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన చేతులు జోడించి అభినందనలు, కృతజ్ఞతలు.